ఓం శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మకరరాశి జాతకులందరికీ స్వాగతం. మీలో ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలలో లేదా శ్రవణం నక్షత్రంలోని 4 పాదాలలో అట్లాగే ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలలో జన్మించారో వారంతా మకరరాశి కిందకొస్తారు. మరి ఈ కొత్త సంవత్సరం మీకోసం ఏం తీసుకువచ్చిందో వివరంగా తెలుసుకుందాం. మకరరాశికి అధిపతి ఎవరంటే న్యాయదేవత, మనం చేసిన కర్మలకు ఫలాలనిచ్చేటటువంటి శని భగవానుడు. ఆయన ప్రభావం వల్లనే ఈ రాశివారికి సహజంగా గొప్ప పట్టుదల, అద్భుతమైన క్రమశిక్షణ, పనిమీద శ్రద్ధ ఉంటాయి. ఒక పని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసేదాకా వదిలిపెట్టరు. అది వీరి నైజం. ఇక ఈ సంవత్సరానికి పంచాంగ ఫలాలను గమనిస్తే ఆదాయం కేవలం 2 భాగాలు, కాని వ్యయం ఏకంగా 8 భాగాలుగా ఉంది. చూశారా? రాజపూజ్యం 1, అవమానం 2గా కనబడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోందంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో తిరుగులేని విజయాలు సాధిస్తారు. కాని అదే సమయంలో డబ్బు విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండింటినీ గనక మీరు సరిగ్గా చూసుకోగలిగితే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఒక్కొక్క అంశంలోకి వివరంగా వెళ్దాం. మొట్టమొదటగా వృత్తి మరియు వ్యాపార రంగాలలో ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దాం. ఇది మీ కెరియర్కు ఒక అద్భుతమైన సంవత్సరమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవును, మీరిక్కడ చూస్తున్నది అక్షరాల నిజం. వృత్తి జీవితానికి సంబంధించి ఈ పరాభవనామ సంవత్సరం మకర రాశివారికి ఒక వరంలాంటిది. ఎన్నో సంవత్సరాలుగా మీరెదురుచూస్తున్న ప్రమోషన్లు, గుర్తింపు, ఉన్నత పదవులు అన్నీ ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అసలు ఇంత మంచి యోగం ఎందుకంటే దానికి ముఖ్య కారణం మీ రాశికి అధిపతి అయిన శని భగవానుడే. ఆయన తృతీయ స్థానంలో అంటే 3వ ఇంట్లో చాలా అనుకూలంగా సంచరిస్తున్నాడు. దానివల్ల ఆఫీసులో మీ మాటకు తిరుగుండదు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు అందరికీ కనిపిస్తాయి. అంతేకాదండోయ్, ఇంతకుముందు మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు కూడా వాళ్లే వచ్చి స్నేహస్తం చాచి మీకు అనుకూలంగా మారిపోతారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్య కాలం వ్యాపారస్తులకు ఒక సువర్ణ యుగం లాంటిది. ఎందుకంటే అప్పుడు సప్తమంలో గురు సంచారం ఉంటుంది. దానివల్ల కొత్త ఒప్పందాలు కుదురుతాయి, ఊహించని లాభాలు వస్తాయి. అయితే అక్టోబర్ చివరి నుండి జనవరి వరకు అష్టమ గురువు ప్రభావం ఉంటుంది కాబట్టి కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఎదురవ్వచ్చు. కాని మీ సంకల్ప బలంతో వాటిని సునాయాసంగా అధిగమిస్తారు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, స్పష్టంగా కనబడుతోంది. ఆదాయం 2 వంతులుంటే ఖర్చులు 8 వంతులుగా ఉన్నాయి. ఈ తేడాని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పి ఒక బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం ఈ సంవత్సరానికి అత్యంత శ్రేయస్కరం. ముఖ్యంగా డిసెంబర్ 6వ తేదీ వరకు ధనస్థానమైన 2వ ఇంట్లో రాహువు సంచారం వల్ల శుభకార్యాలకు, కుటుంబ అవసరాలకు ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో ఆర్థిక నియంత్రణ చాలా అంటే చాలా అవసరం. అయితే ఇక్కడొక శుభవార్త కూడా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ఖర్చులు ఎంత ఉన్నప్పటికీ అనుకూలమైన శని, గురుగ్రహాల సంచారం వల్ల మీకు రావలసిన డబ్బు సరైన సమయానికి ఏదో ఒక రూపంలో చేతికి అందుతూనే ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు రాకుండా గడిచిపోతుంది. ఇక వ్యక్తిగత జీవితం వైపు వస్తే కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఇది బంధాలను, శారీరక శ్రేయస్సును సమన్వయం చేసుకుంటూ ఆనందంగా గడపాల్సిన సంవత్సరం. జూన్ 2వ తేదీ నుండి గురుబలం అద్భుతంగా ఉండబోతోంది. సప్తమంలో గురు సంచారం వల్ల అవివాహితులకు వివాహయోగం బలంగా ఉంది. నిశ్చయంగా పెళ్లిబాజాలు మోగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధువుల రాకపోకలతో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. మీ తోబుట్టువుల నుండి కూడా పూర్తి సహకారం మీకు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఇది ఒక గొప్ప ఊరటనిచ్చే సంవత్సరం. గడిచిన 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో పడిన ఆరోగ్య బాధలన్నీ ఈ సంవత్సరంతో పూర్తిగా తొలగిపోతాయి. శని భగవానుడే మీకు మంచి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తాడు. అయితే రాహుకేతువుల ప్రభావం వల్ల చిన్నపాటి మానసిక ఆందోళనలు ఉండవచ్చు. వాటిని ధ్యానం ద్వారా సులభంగా జయించవచ్చు. శాస్త్రం సూచించిన కొన్ని సులభమైన, శక్తివంతమైన పరిహారాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాహుకేతువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ప్రతి మంగళవారం
లేదా శుక్రవారం దుర్గా అమ్మవారిని ఆరాధించండి. అక్టోబర్ తర్వాత గురుబలం కాస్త తగ్గుతుంది కాబట్టి ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామికి దీపారాధన చేయడం మంచిది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా మీ రాశాధిపతి శనిదేవుని అనుగ్రహం కోసం నిత్యం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం మీకొక రక్షణ కవచంలా ఉంటుంది. ఇక ముగింపుగా చెప్పాలంటే మకర రాశివారికి ఈ పరభవ నామ సంవత్సరం వృత్తిపరంగా ఒక సువర్ణాధ్యాయం. ఆర్థిక విషయాల్లో కాస్త ప్రణాళిక, మీకు సహజంగా ఉన్న పట్టుదల, వీటికి కొద్దిగా దైవానుగ్రహం తోడైతే చాలు. ఈ సంవత్సరం మీకు నిశ్చయంగా విజయవంతంగా శుభప్రదంగా ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు.